వీడియో డీటెయిల్స్ తీయట్లేదు, చిన్న చిన్న డీటెయిల్స్ మ్యాటర్స్ కదా. అదే అంటున్నా. 1 month వస్తాం మళ్ళీ ఇక్కడికి. సాఫ్ట్ అయిపోతుంది గైస్. వీళ్ళు అంటే షూస్, ప్యాడ్స్, హెల్మెట్లు ఫుల్ ఉంటాయి వీళ్ళు. బాయ్ కలుద్దాం మళ్ళీ. వస్తా 1 month వస్తాను. ఓకేనా? అది అదేమో మాకు అదే నాకు కవర్ ఇచ్చి నేను చెప్పమలే వీళ్ళకి అనిపించారు ఇక ఈ బ్లాగ్లో కనిపించారు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. నిన్న క్లాస్ లాగా చెప్పిన ఆల్రెడీ ట్యూస్డే ఇంకో లాంగ్ ట్రిప్ వెళ్తున్నామని. నేను వివేక్ ఇంకా ఫైజన్ బాగానే కూడా వస్తా అన్నాడు, కానీ బట్ వాడు ఈవినింగ్ వెళ్దామన్నాడు. బట్ ఈవినింగ్ వెళ్తే ఎక్కువ సన్లైట్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడే చూడండి ఎంత ఎండగా ఉందో. ఇప్పుడు ఆల్రెడీ ఆ హీట్ వేవ్స్ ఫీల్ అవుతుంది బాడీలో. డైరెక్ట్ మోటో బ్లాగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఫస్ట్ ఇట్లా నార్మల్గా స్టార్ట్ చేసి తర్వాత మోటో బ్లాగ్ స్టార్ట్ చేసి బెస్ట్ ఉంటుందని. ఫైజన్ పడుతుంది. ఫస్ట్ ఫైజన్ ఇంటికి వెళ్తాం మణికొండ, అటు నుంచే అది అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలే కదా మీకు. సో నార్సింగి పార్క్కి వెళ్తున్నాము. నార్సింగి పార్క్కి ఇక్కడ నుంచి ఫస్ట్ మణికొండకి వెళ్తాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, మళ్ళీ అక్కడి నుంచి నార్సింగి పార్క్కి వెళ్తాం. లెట్స్ గో ఫైజన్. మీకు డైరెక్ట్ మోటో బ్లాగ్ కలుస్తాం. ఓకేనా? ఓకే గైస్, ఓకే సెటప్ ఇస్ డన్. ఆల్మోస్ట్ ఒక 20 minutes అయితే పడుతుంది ఇక్కడ నుంచి. ఐ థింక్ ఒకవేళ ట్రాఫిక్ లేకపోతే 20 minutes పడుతుంది, లేక ఒకవేళ ట్రాఫిక్ ఉంటే మాత్రం అది కూడా గేటెడ్ కమ్యూనిటీ కదా హైదరాబాద్. మీరు లైక్ వచ్చాడు ఇంకెంతరా? ఇంకో 1-2 years టైం పడుతుందా? ఎంత? 2 years స్టార్టింగా? బట్ స్టార్టింగ్లో తీసుకుంటే తక్కువ ఉంటుంది కదా. అదే ఆల్మోస్ట్ 5 years పడుతుంది ఒక్కసారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే. ప్రాజెక్ట్ ఇట్లా స్టార్ట్ అవ్వగానే తీసుకుంటే మీకు 1 లోపే వచ్చేస్తుంది. బట్ ఇలా టైం ఎక్కువ అయినాక తీసుకుంటే అది మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ అయినాక తీసుకుంటే డబల్ ప్రైస్ ఉంటుంది. అలా ఆలోచించి తీసుకోవాలి. గైస్ మీకు చెప్తాం, ట్రాఫిక్ దొరుకుతుంది చూడండి మొత్తం సార్. అందుకు ఒక 2-3 minutes ఉంది ఇక్కడనే వెయిట్ చేస్తాను. సేమ్ లొకేషన్ ముందర స్టేట్ వెళ్తే దీంట్లో అక్కడ యూటర్న్ దగ్గర మొత్తం ట్రాఫిక్ ఉంది అనుకుంటా. ఎంతసేపు ఉంటుంది? ఏందిరా కదా? పోనిద్దాం వెళ్ళిపోండి. అదే కదా. స్క్రాచ్ పెడదామా రేంజ్ రోవర్కి? మనం ఇనాగరేషన్ చేసినట్టు అవుతుంది. చిన్న మోడలే కానీ అయినా రేంజ్ రోవరే కదా అట్లా. ఏ మోడల్ అయినా మనం స్క్రాచ్ పెడితే ఇక లాక్స్. అవును, హోండా షైన్
నిజంగా చెప్పాలి ఇంత ఎండ అసలు నాకు ఫ్యూల్ కొట్టించాలి ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇంత అంటే ఒక ప్లేస్ లాగితే చాలా వేడిగా అనిపిస్తుంది, ఎక్కువ స్వెట్ వస్తుంది. ఓకే కొట్టించాలి అనిపించదు, బట్ కొట్టియాల్సి వస్తుంది కదా, అందుకే కొట్టిస్తున్నా. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది, ఆ ట్రాఫిక్లో ఒక 5 కిలోమీటర్స్ దానికి 10 నిమిషాలు ఆఫర్ ఉంది, అప్లై చేసుకుంటా ఉంది క్రెడిట్ కార్డు. అది ఎంత ట్రాఫిక్లో వెళ్దామన్నా ఇది మొత్తం పెట్టేస్తుంది. 35 degrees ఉంది కావచ్చు వెదర్, ఇంకా పెరుగుతుంది, ఇంకా 1 or 2 కూడా కాలేదు. నార్మల్ టూర్లోకి 37 degrees వెళ్తుంది. సో ఈ టైం ఒక 35, 32 అలా 34. ఇంకా అక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి. వెళ్తున్నాం చూడండి ఎవరు వచ్చారు ఇక్కడికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయిపోయింది బ్లాగ్. అరే ఇంకా బ్లాగ్ ఉంది, చాలా ఉంది బ్లాగ్. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఇంకా ఇక్కడ నుంచి? జస్ట్ 4 kilometers. ఇంకా 4 అంటే పృథ్వీ వెళ్ళిపోతున్నాడు రేపు. సో ఇది ఒక షార్ట్ మెమరబుల్ ఉంటుంది హ్యాంగ్ అవుట్. ఆ రోజు నైట్ 1 లాస్ట్ హ్యాంగ్ అవుట్ అని పెట్టినామని స్టోరీ. ఎట్లా అది నైట్, అది వాళ్ళతో సూరజ్ ధీరజ్ వాళ్ళతో. ఇది పృథ్వీ వెళ్ళిపోతున్నాడు కదా, అందుకోసం మేము పంపించేస్తాం. జర్నీ సో ఫర్ హిమ్ వీఆర్ డూయింగ్. సో ఇక్కడ నుంచి ఇంకొక 4 kilometers వెళ్తాం. తొందరగానే వెళ్తాం, ఎక్కువసేపు పట్టదు, ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు, బట్ సన్లైట్ ఎక్కువ ఉందని చెప్పి. 4 kilometers అరగంట వెంటిపించాడు. అక్కడ నీకోసం 15 half an hour కదా, 15 to 20 minutes అనుకుంటా. అంటే కొంచెం హాఫ్ అన్ అవర్ అయిందా? హాఫ్ అన్ అవర్. అంటే ఇంత ఎండలో కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి, అవన్నీ అవ్వాలి కదా. ఎగ్జామ్స్ అయిపోయినాయి, చాలా రోజుల నుంచి ఫ్రెష్ అప్ అవ్వాలి. అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, చాలా రోజులకి ఫ్రెష్ అప్ అవ్వాలి. అంటే స్నానం చేయట్లేదు రోజు. 2 days స్టార్ట్ చేస్తుంటాడు. వన్ డే అవునా? అంటే ఇంట్లో కూర్చుంటాం కదా, ఏం పని లేకుండా. అది ఫ్రెష్ అప్ అవ్వాలి, కొంచెం మంచిగా అనిపించాలి. మేము అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు కాల్ చేసాం, మేము 1.5 hours. ఏం చేసింది అంతసేపు వీడు మరి? ఇక్కడికి వచ్చి టిఫిన్ తిన్నాం. అప్పుడు నేను టిఫిన్ తిన్నా, నేను కూడా అప్పుడు తింటున్నా. అప్పుడు ఫస్ట్ ఇంటిగా నీళ్ళు ఆగాడు, మళ్ళీ టిఫిన్ సెంటర్ పోయినా. ఆడ ఇడ్లీ లేకపోతే ఇంకో టిఫిన్ సెంటర్ లేదు. ఆ ప్లేస్ మళ్ళీ వచ్చింది. మేము ట్రాఫిక్లో వచ్చి పెట్రోల్ కొట్టుకొని వచ్చినాం. నేను అదే ఈ ఇన్స్టాగ్రామ్ చూస్తూ తింటున్నా. కొంచెం మళ్ళీ నేను అవుట్ఫిట్ ప్లాన్ చేస్తున్నా, ఏం వేసుకోవాలని. దానిలో కొంచెం టైం అడిగింది తెలుసా, బ్లాగ్ తీస్తున్నావు కదా, బ్లాగ్ తీస్తున్నా అంటే ఎందుకు అవుట్ఫిట్ కోసం అంటే అవును అంటున్నాను. అరే అట్లా ఏం కాదు. ఓకే తాగినాక కలుస్తాం మేము డైరెక్ట్ మోటో బ్లాగ్లో. ఓకే గైస్, ఇట్లా తాగేసాము అది చూడ. అక్కడ కొంచెం తాగి కూలైట్ అయింది బాడీ, మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి నార్సింగి పార్క్ అయితే ఒక 6 kilometers. మ్యాప్లో వేసాం, వాడేమో 4 అంటుండు, అంత ఉండదు అని చెప్తుండే. మరి చూడాలి, ట్రాఫిక్ అయితే లేదు ఇక్కడ, బట్ సేమ్ చిన్ననగర్ లెక్కనే ఎక్కువ దుమ్ముంది ఇటు సైడ్. కొంచెం ఈ కెమెరా, ఈ గ్లౌజ్ ఓకే, ఈ ఫింగర్ టిప్స్ ఏదైతుందో థంబుది, అది స్క్రీన్ టచ్. అంటే అది అంటే స్క్రీన్ పైన పనిచేస్తుంది ఈ గ్లౌజ్. అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుంది, వీడియో ఆన్ చేయాలని కనపడుతుంది. అప్పుడప్పుడు ఇదే ప్రాబ్లం గ్లౌజెస్ వల్ల. బట్ గ్లౌజెస్ వేసుకుంటే మంచిగా స్కిన్ కూడా ట్యాన్ అవ్వదు, అందుకే ఇది మొత్తం ట్యాన్ అవ్వదు. ఇంకా సన్లైట్లో వెళ్తున్నా కదా, ప్రొటెక్షన్ ఇవ్వాలి మనం. నేను అలాగే పెట్టి కూడా అబ్జర్వ్ చేసుకుంటాను. కొన్ని పాజిటివ్, నెగిటివ్ పాయింట్. వాడు మ్యాప్ పెట్టుకుని వాడికి తెలుసు, అయినా మ్యాప్ పెట్టుకుంటాడు వాడు. ఇంకో రూట్ ఉండే, బట్ వీడేమో ఇంటర్వ్యూస్ వెళ్దాం రండి అని చెప్తే ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ రాగానే వాడు 15-20 minutes వెయిట్ చేయించిండు. దాంట్లో ఇంకా టైం వేస్ట్ అయింది.
కంపేర్ టు అక్కడ సైబర్ టవర్స్లో ఎంత ట్రాఫిక్ ఉందో కంపేర్ టు దట్ ఇక్కడ చాలా బెటర్. ఈ ట్రాఫిక్ ఏమీ లేదు. ఆ ట్రాఫిక్లో మీకు చూపించలేదు కూడా, ఎందుకంటే ఆ హీట్తో ఆ వీడియో ఆన్ చేస్తే ఛార్జింగ్ ఫోన్ హీట్ ఎక్కుతుంది అంతే, ఎందుకని ఆన్ కూడా చేయలేదు. ఇంకా బండిని కంట్రోల్ చేయాలా మెయిన్, వీడియో చేయాలా అని ఆన్ చేస్తూ ఉండదు ఆ వీడియో ఫోన్ అంటే తక్కువ, కొంచెం తక్కువ ఉంటుంది. అందుకోసం అక్కడ చేయలేకపోయింది. ట్రాఫిక్ లేదో ఏం లేదో సో ఈజీలీ చేయగలుగుతాం సార్, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఐ హోప్ మీకు మంచి క్లియర్గా వస్తుంది అనుకుంటున్నాం మరి వాయిస్ అయితే. నాది ప్లస్ బైక్ది కూడా సౌండ్ వస్తే బాగుంటుంది. మొత్తం వీడియో అనేది చెక్ చేసి ఇక్కడ చెక్ చేసేది గైస్. ఎందుకు మా చిన్న రోడ్డు రాజేసి ఇక్కడ మంచి హైవే పైకి వస్తుంది. ఇప్పుడైతే ఓవరాల్ కూడా పక్కనే ఓవరాల్ అంటే ఎంత బాగుంది. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే మీకు సైకిల్ ఉంటుంది. సైకిల్ ఇది ఇక్కడ కనిపిస్తుంది షెడ్ టైపు, దాని కింద సైక్లింగ్ చేస్తారు చాలామంది. ఇంకా కిలోమీటర్స్ చాలా ఎక్కువ కిలోమీటర్స్, 1 అవర్కి 100 రూపీస్ తీసుకుంటారు ఒక సైకిల్ పర్సన్కి 1 అవర్కి ఒక 100 రూపీస్ తీసుకుంటారు. సో సైకిల్ వాళ్ళే ఇస్తారు, సైకిల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సైకిల్ చేయొచ్చు. తిరుపతి ఏజెన్సీ వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి వెళ్తాం సేమ్ రోడే, బట్ అప్పుడు నేను మోటార్ బ్లాక్ సెటప్ లేకుండా కదా, అందుకోసం అంతా చూపించలేదు. ఇంకా చూడాలంటే పైకి ఈ ఏరియా మొత్తం ఇంకా రావట్లేదు. ఎక్స్క్యూజ్, నైస్ ఎక్స్క్యూజ్. గైస్ వాడిని చూస్తున్నాను మొత్తం ఎంత మంచి ఎక్స్క్యూజ్ అంటే వీడియో ఎంజాయ్ చేయాలి అంటే భయంగా ఈసారి ఇది ఒకటి ఎక్స్క్యూజ్ లేవా మరి బాగుంది. చెప్పినా సైకిల్ కదా చెప్పినా సైకిల్ చెప్పినా ఎలక్ట్రిక్ సైకిలా? అవునా, నేను 100 రూపీస్ పర్ అవర్ చెప్పిన. లోపల అవునా, బైక్ ట్రై చేసాను లోపల తీసుకెళ్ళచ్చా? ఇదేనా వచ్చేసినాము. ఎంట్రీ ఐ డోంట్ నో డబ్బులు తీసుకోరు, తీసుకుంటున్నారు. నీడ లేదు ఇక్కడ. తుంగగాడు పైదంగా మంచిగా పెట్టేసింది అక్కడ. రోడ్ రాది అగో చూడు, కార్ వస్తుంది, కార్ వస్తుంది, ఎవరు రారంటుంది. మళ్ళీ ఎందుకు అక్కడ పెడదామంటుంది, మళ్ళీ పోలీసులు వచ్చారనుకో అక్కడ ప్రాబ్లం అవుతాయి కదా. అర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ చేస్తారు ఇక్కడ వచ్చి, ఈ టైంలో ఎవరు ఉండదు. కానీ మళ్ళీ కార్ వచ్చినాక ప్రాబ్లం అవుతుంది కదరా. ఓకే లెట్స్ గో. చూడాలి ఇప్పుడు ఎంట్రీ ఫీజ్ ఎంత తీసుకుంటారో వాళ్ళు. ఇక్కడ పార్క్ చేసినాం, ఇంతకుముందు అక్కడ పార్క్ చేసినాం కదా. ఇక్కడ కొంచెం షాడో ఉంది, మంచిగా నీట్ ఉంది కదా, అందుకోసం ఇక్కడ పార్క్ చేసినాం. వెళ్దామా? ఓకే ఇలా వేసినా లోపలికి వచ్చేసినాము. చూడండి ఇక్కడ బాగుంది మొత్తం పైన. నేను తాగుతారా వాటర్ అక్కడ దూపేస్తుంది అది. కానీ ఇక్కడ ట్రీస్ ఎక్కువ లేవు, ఉన్నాయి బట్ ఎందుకో అంతా ఎక్కువ లేవు.
यहाँ से छोटा दिखता अंदर बहुत है actually. చూడండి మొత్తం సన్లైట్ అంటే చెట్లు లేవు ఎక్కడన్నా మనం షెల్టర్ తీసుకుందామన్నా అక్కడ పైన ఒకటి అంతే ఉంది. సిగ్మా చల్లగా ఉన్నాయి వాటర్. నాకు నేర్పిస్తుండే బ్లాగ్ ఇట్లా చేయాలి. వీడికి వ్లాగింగ్ రాదు గైస్. అంటే వ్లాగింగ్ అంటే వివేక్ ఏంద్రా చాలా ఫ్రెండ్లీగా ఉంది అది. కానీ ఏం లేదు ఆ ఫుడ్ మన దగ్గర. చూడండి మొత్తము రాసి ఉంది ఇక్కడ. 358 మీటర్స్ వెళ్ళిపోయింది కుక్క. యా ఇక్కడ మ్యాప్ కూడా ఉంది. ఇంకా ఎక్కువ ట్రీస్ లేవు అదే కదా. ఇంత ఎండలు వచ్చినాము కానీ కొంచెం ట్రీస్ అన్న ఉంటే బాగుంటుంది. డీటెయిల్స్ ఇవి నేను వీడియో డీటెయిల్స్ తీయట్లేదు. చిన్న చిన్న డీటెయిల్స్ మ్యాటర్స్ కదా, నేను అదే అంటున్నాడు. లాగింగ్ అలా అట్లా. ఓకే సార్. You know, you people will also come here, so that's why you will visit here. So yeah, we have to show you the details. ఇంగ్లీష్ రాదు. ఏంటి ఇంగ్లీష్ తెలుసు కానీ మన ముట్ట మధ్యలో ఇచ్చాడు. అదే కదా. అక్కడ బాగుంది వ్యూ పని, అందరు ఉన్నారు అక్కడ. వేరే ప్లేస్కి వెళ్దామా? కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వెళ్ళొచ్చు, పర్వాలేదు. దీని రౌండ్ వెళ్తే ఏమన్నా ఉందా మరి? వెనకాల సైడ్ చెట్లు ఏమైనా ఉన్నాయి కూర్చొని? సరే వెళ్ళి చూద్దాం, కూర్చున్నాం. ఇక్కడ అక్కడ ఒక ఓపెన్ జిమ్ ఉంది, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అచ్చా వెళ్ళి చూద్దాం కదా ఒకసారి. ఆఫ్టర్ స్ట్రగుల్ ఒక 20 కిలోమీటర్స్ వాక్ చేసినాం ఇప్పటికే. గైజ్ ఇది నా హెయిర్ గైజ్ ఇది నేను ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చిన, నా ఫ్యామిలీతో వచ్చిన. సో నాకు ఐడియా ఉంది కొంచెం. ఇది ఉంది కదా, ఇది మొత్తం ఖాళీ ఉండే, ఇది గ్రౌండ్ క్లియర్ చేసేది అప్పుడు. అంటే వీళ్ళే వాటర్ ఫిల్ చేసిరా ఇక్కడ? వాటర్ ఫిల్ చేసేది. వాటర్ న్యాచురల్లీ లేదు ఇక్కడ. వాటర్ ఫిల్ చేసాం ఒకసారి. హెల్మెట్ పట్టుకోవారా? నాకు హెయిర్స్ ఇంకా కొంచెం బాగుందిరా కదా, పరుగుతుందేమో కొంచెం. అవునవును. సమ్మర్ కదా, రైనీ సీజన్లో మాత్రం మంచిగా చేస్తారు కావచ్చు ఇక్కడ. చూడండి 1 year ఇది బాగుంది. నో ప్లాస్టిక్ అలౌడ్. బాగుంది బాగుంది ఇక్కడ. ఇట్ వాజ్ వర్త్ ఇట్. అంటే ఓకే, అంత క్లీన్ లేవు వాటర్. ఇదిరా మట్టితో కలిసి అట్లా అవుతుంది. ఇక్కడ ఫొటోస్ దిగచ్చు, బాగా వస్తాయి. క్లీన్ ఉన్నాయా? ఓకే కానీ కలర్ మిక్స్ అవుతుంది అంతే. కలర్ అనిపిస్తుంది మనకి. బాగుంది. ఎలా అంటే కింద నుంచి ఇట్లా కూర్చున్నాడు, ఇట్లా సాడ్ లాగా అట్లా కనిపించాలి. ఆ ట్రిక్ నేనే కానీ చెప్పింది. ఇట్లా ఇక్కడ నుంచా అక్కడ మంచిగా వస్తుంది. ఇక్కడ నుంచా స్ట్రైట్ అక్కడ ఈ రాక. ఓకే ఇదా? ఓకే ద ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఈజ్ హియర్. ఫైజాన్ బాయ్. ఓకే గైస్, ఫోటో సెషన్ హియర్ ఈజ్ డన్. ఫోన్ మొత్తం కాలిపోతుంది. ఒక ఆమ్లెట్ వేయచ్చు ఫోన్ మీద. చూద్దాం ఎక్కడికి వెళ్తామో. అక్కడికి వెళ్ళి కూర్చుందామా? ఏమైనా తాకిందా? వేడిగా. అక్కడికి వెళ్ళి కూర్చుందామని చూస్తున్నాం. మరి చూద్దాం పద. ఎక్కడైతే మొత్తం నీట్ ఉంటుంది అక్కడ కూర్చోవచ్చు, షేడ్ ఉంటుంది. ఇంత ఎండలో అయ్యో మళ్ళీ పైకి ఎక్కి అక్కడికి వెళ్ళాలా వ్యూ పాయింట్ కోసం. ఇంకా మంచిగా రచకొండ ఫోటో అనుకున్నాం. అక్కడ కూడా సేమ్ ఇంతే క్లైమేట్. అంటే చెట్లు తక్కువ చెట్లు ఉంటాయి. నర్సాపూర్ మీషో ఇది. బట్ దిస్ ఇస్ బెటర్ దెన్ నర్సాపూర్. ఇది కొంచెం పెద్ద ఏరియా. ఎక్కడక్కడ చెట్లు ఉంటాయరా మంచిగా. ఇక్కడ అసలు చెట్లు లేవు, ఏం లేవు. పార్క్ అయితే ఓకే ఉండే. అంతా చాలా ఇక్కడ ఎండగా ఉండే అక్కడ. సో ట్రీస్ కూడా లేకుండే. చాలా లేజీగా వీడు. అక్కడ చాలా ఎండ ఉండే కదా, అందుకోసము కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయినా. సో ఇక్కడ ఏంది లేక్ అనొచ్చు, పాండ్ అనొచ్చు, రివర్ అనలేము. ఇది చల్లగా ఉంది కానీ ఇక్కడ చూడండి. ఇక్కడ బైక్ పార్క్ చేసిన నైస్ వ్యూ. ఇంకా చల్లగా ఉంది ఇక్కడ.
అంతా ఎగ్జాస్ట్ అయిపోయినాక ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. చాలా థర్స్టీగా కూడా ఉండేది తెలుసు, అంతా ఎండ ఉండేది అక్కడ అటు సైడ్. వీళ్ళు నాకన్నా ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోయారు కానీ ఎట్లయినా నేను ఇంకా తిరుగుదాం అంటే వినట్లే వారు. వెళ్ళిపోదాం అంటున్నారు. అయితే సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినాకండి మీరు. సో ఇవ్వండి మన భాను వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ. బఫెలోస్ భాను, ఫైజాన్, వివేక్. అయిపోయిందా బాతింగ్? హలో మిస్టర్, ఇటు లెఫ్ట్లో ఇటు సైడ్. నీతో ఏంటరా? బాను, ఏయ్ ఫైజాన్ ఇటు. అరే అది ఫైజాన్ కాదనుకుంటారా? అగో ఫైజాన్ టీవీ వస్తున్నాయి. హాయ్ వస్తున్నా దాదా. అది అయిపోయినాయి అన్నీ వస్తున్నాయి కదరా ఒకటేసారి. ఇక్కడ ఫోటో షూట్ కోసం ఆగినాం గైస్. ఇవన్నీ ఒకసారి వస్తున్నాయి బయటికి. ఇటు రాకుండా చేయాలంతే. ఫొటోస్ మొత్తం అయిపోయింది. ఫోటో సెషన్ ఇది దాన్ని ఎవరి ఇయర్ చూడండి. అన్నీ బఫెలో కూడా వెళ్ళిపోయాయి మా ఫొటోస్ అయిపోయే వారికి. లేవా? రూమ్ టెంపరేచర్ ఓకే. సో ఫోటో సెషన్ ఈజ్ డన్. చాలా అవసరం పిక్స్ వచ్చినాయి. ఒకవేళ మీకు అది కావాలంటే చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. సో ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ PR_vlogs1 టైప్ చేస్తే మీకు నా ఐడి వస్తుంది. సో దాంట్లో మీకు అన్ని పిక్చర్స్ కూడా కనిపించేస్తాయి. ఇప్పుడైతే ఫైజాన్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. చాలా సన్లైట్ ఉంది కదా, సో అందుకోసము కొంచెం వాళ్ళ ఇంట్లో రెస్ట్ చేస్తాము. పార్కింగ్ ఈజ్ డన్. గ్లౌజ్ తీసుకున్నారా మరి? ఏరా ఓకే వెళ్ళాం మరి. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. పైకి వెళ్ళి కొంచెం రెస్ట్ చేస్తాము. ఫాస్ట్ ఫుడ్ తిని వచ్చాము. దీని పేరేంటా ఫైజాన్? A1 ఫాస్ట్ ఫుడ్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంది ఇక్కడ, బట్ టేస్ట్ బాగుంటుంది అని చెప్తుంది. చూద్దాం, ట్రై చేద్దాం. క్వాంటిటీ కూడా బాగా ఇస్తారంటే, కానీ తక్కువ చూపిస్తుంది. తక్కువ అనిపిస్తుంది చూస్తే, తక్కువ అనిపిస్తుంది కదా. స్టార్టర్ ఐటమ్స్ ఎక్కువ అంటే ఇప్పుడు మనం మంచిగా ఎక్కువనే వస్తాయి కదా. ఎందుకంటే బయట తినేదానికి డబల్ ప్రైస్ ఉంది ఇక్కడ, క్లోజ్లీ టు డబల్. చూద్దాం మంచిగా చూపిస్తుంది టేస్ట్ ఎట్లుందో, క్వాంటిటీ కూడా. ఇది మన ఫుడ్ చూడండి. చికెన్ అదేంద్రా? చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది చికెన్ నూడిల్స్, ఎగ్ మంచూరియానా? ఓకే, ఎగ్ మంచూరియా. సో ఇది వెజ్ నూడిల్స్, ఎందుకంటే రెస్ట్ ట్యూస్డే కాబట్టి నేను తినా వెజ్ నూడిల్స్ విత్ స్పైసీ. చూద్దాం ఎలా ఉందో. అన్ని స్పైసీనా? ఓకే చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. లెట్స్ క్వాంటిటీ అయితే ఓకే బాగుంది, క్వాలిటీ బాగుంది. ప్రతిసారి నువ్వు ఇక్కడనే తింటావు కదా? నేను టేక్ అవే తీసుకుంటా ఫ్యామిలీ కోసం. చికెన్ మంచూరియా అట్లాంటివి స్టార్టర్ ఐటమ్స్ తీసుకుంటా ఫ్యామిలీ కోసం. సింగిల్ చాలా సరిపోతుంది. 4 మెంబర్స్ ఫ్యామిలీకి సింగిల్ తింటాం మొత్తం, అంత సరిపోతుంది. చూద్దాం ఇప్పుడు ఎట్లుంటుందో టేస్ట్. మేము చూసి చెప్తాం, నువ్వు చెప్పొద్దు పైన. ఫస్ట్ బైట్ బాగుంటుందా ఫైజాన్? చాలా బాగుంది. మణికొండ పానీపూరి తింటున్నాం. ఎందుకు చెప్పా? స్వీట్ పూరి చాలు. ఎందుకు? ఇంతకుముందు నీవానే కదా మైంది ఫాస్ట్ ఫుడ్ దగ్గర. ఓవర్ స్పైసీ చెప్పేసి, ఓవర్ స్పైసీ. నేను అందుకోసం స్వీట్ తింటున్నాను. అంటే మా వాళ్ళకి కొంచెం స్పైసీ కొంచెం ఎక్కువ పడాలి, కారం ఎక్కువ పడాలి.
తిను టేస్ట్ చెప్పు నేను కూడా అది ఈరోజు అడిగన్నారు మనం తిన్నాం కదంటే ఆల్రెడీ తత్తు గుర్తు వచ్చింది ఆల్రెడీ నువ్వు నేను ఈడు తిన్నాం అశ్వత్ ఎక్కడ స్వీట్ పూరి అది అవును ఓకే ఏంది వస్తా 1 month కదా సో హైదరాబాద్ దగ్గరికి వచ్చినాము ఇప్పుడే ఫాస్ట్ ఫుడ్ తిన్నాము పానీపూరి తిన్నాము ఈరోజు చాలా తిరిగినాము ఎంజాయ్ చేసినాము ఈరోజు లాస్ట్ డే కదా అంటే రేపు మార్నింగ్ నేను వెళ్తా ఇంకో లాంగ్ ట్రిప్ మీకు అది ఇంకో బ్లాగ్ వస్తుంది సో బై ఇప్పుడు అన్ని బ్లాగ్స్ ఆదిలాబాద్ కొత్త అలిగి కూర్చున్నాడు వానికి చెప్పకుండా వచ్చేసినాం కదా మార్నింగ్ ఈవినింగ్ వస్తా అన్నాడు 3 o'clock ఈవినింగ్ 3 o'clock పార్క్ వెళ్దాం 6 o'clock అది క్లోజ్ మళ్ళీ రానికి 4 అవుతుంది 5 అవుతుంది చెప్పలేము అందుకోసం అని షార్ట్ అండ్ స్వీట్ ప్లాన్ ఈరోజు అవును బిఫోర్ ద ఫేర్వెల్ ఫేర్వెల్ నేను వస్తారా మళ్ళీ 1 month వస్తాం మళ్ళీ ఇక్కడికి ఫ్యూనల్ కాదు ఫేర్వెల్ ఫేర్వెల్ కరెక్ట్ ఫ్యూనరల్ ఓ బాయ్ మరి బాయ్ మీ హైదరాబాద్ కదా ఇద్దరు కలుస్తా ఉంటారు సో స్టార్ట్ అయ్యే డైరెక్ట్ నీకు మోటల్ వెరీ మచ్ ప్రొడక్టివ్ అవును షిడ్జు రెండు అది కూడా చూస్తుంది కెమెరా నన్ను కూడా తీసుకో బ్లాగ్లో అంటుంది ఎక్స్పెన్సివ్ ఉండే అవునవును ఎక్స్పెన్సివ్ ఉంటేనే ఆడుతుంది క్రికెట్ ఫైదాం వాళ్ళ తమ్ముడు ఇగో ఇక్కడ రెడ్ టీషర్ట్ క్రికెట్ ఆడుతుంది ఇక్కడ వాడు ఈ జనరేషన్ చాలా సాఫ్ట్ అయిపోతుంది గైస్ వీళ్ళు అంటే షూస్ ప్యాడ్స్ హెల్మెట్లు ఫుల్ ఉంటాయి వీళ్ళకి మా టైంలో ఏం లేదు అప్పుడు ఇవన్నీ అవసరం లేదు మనకు న్యాచురల్ గా మొత్తం ఓకే ఇంత ఆడుతున్నారు వీళ్ళు కదా లైక్ వీళ్ళకి చాలా సాఫ్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు పేరెంట్స్ కొంచెం వదిలేసేయాలి వాడికి అది వాళ్ళు అట్లా చేస్తే వీళ్ళు కూడా నిజంగానే అనుకుంటున్నారు తాకుతుందేమో అట్లా చేసి అందుకే మొత్తం గార్డ్స్ అవి వాడుతున్నారు అది ఓకే గైస్ రెడీ అయిపోయినాము వెళ్తున్నాం ఇక బాయ్ రా బాయ్ కలుద్దాం మళ్ళీ వస్తా 1 month వస్తాను ఓకేనా వస్తా పక్కా వస్తా నాకు కొంచెం పని ఉంది మళ్ళీ హైదరాబాద్లో ఆ ప్లాన్ నేను తర్వాత చెప్తాను మీకు అంటే ఇప్పుడే పని మొత్తం అయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకే మరి బాయ్ బాయ్ విల్ మీట్ అగైన్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ సడన్గా ఇది ట్యాంక్ కవర్ తీసేసుకున్నాను బాగుంది ట్యాంక్ కవర్ తీసుకుంటాను బట్ లుక్ కూడా బాగానే కనిపిస్తుంది చూడండి నాట్ బ్యాడ్ ట్యాంక్ కవర్ వేయించేసాను చూపిస్తాను ఆగండి మీకు అరే ఒకసారి జర్రా ట్యాంక్ కవర్ ఇది అరే కనిపించలే 1 minute నేను అది ఫ్లాష్ ఆన్ చేసి ఓకే లుక్ కూడా బాగానే ఉంది అది అదేమో మాకు అదే మాకు కవర్ ఇచ్చారు అది టెంప్లెట్ ప్యాంప్లెట్ బాగానే ఉంది ఓకే ఇది ఆఫ్ కవర్ అంటారు అంటే ఫుల్ కవర్ ఉంటుంది ఆఫ్ కవర్ ఉంటుంది ఆఫ్ ట్యాంక్ కవర్ ఇప్పుడు నేను ఈ బైక్ డ్రైవ్ చేయను బికాస్ ఐఎమ్ గోయింగ్ టు డ్రైవ్ R15 ఎందుకంటే ఇది కూడా చూపించాలి కదా ఒకసారి ఎలా కనిపిస్తుందో ఐ హోప్ ద పిఓవి ఈజ్ రైట్ ఇది ఓకే లెట్స్ గో కొంచెం డిఫరెంట్ ఉంటుంది బైక్ మరీ లీన్ అవ్వబడుతుంది బైక్ కోసం నాకండి ఇప్పుడు మీది కాదుగా ఇండికేషన్ మరి ఇంకా వాళ్ళు అది రాలేదు అయినా రోడ్ క్రాస్ చేస్తున్నారు ముందే యారి 1 minute వైజర్ వేసుకుంటాం మీకు క్లియర్గా అనిపిస్తుంది క్లియర్గా వాయిస్ అనిపిస్తుంది సారీ ఐ హోప్ ఇప్పుడు ఇంకా క్లియర్గా వస్తుంది అనుకుంటున్నాను వాయిస్ హౌ ఇస్ ద పిఓవి గైస్ హౌ ఇస్ ద పిఓవి జావా అంటే జావా చూపిస్తుంటే బట్ ఇప్పుడే కాల్ చేసిన సో వాళ్ళు వస్తున్నారంట ఆఫ్ కూడా చేయలేము ఫ్యాన్ అవునండి ఉంటుంది దాన్ని అప్పుడు కదా అది కూలెంట్ ఆనండి సో అది ఎక్కడానికి అది ఆఫ్ అయ్యే వరకు నేను ఆఫ్ చేయాలి వాళ్ళు ఇక్కడనే ఉన్నాను
మండే తినేసినాము. తిన్నాక ఇక్కడ ఐడియా లేక వచ్చినాము కొంచెం చిల్లవనికి. చూస్తున్నాం ఏమో అర్థం కావట్లేదు, అంత క్లారిటీగా లేదు. ఎంతసేపు ఉంటాము కొంచెం చిల్ అయ్యి దాని తర్వాత వెళ్ళిపోతాం. మన మార్నింగ్ వెళ్ళాలి కానీ అందుకోసం ఇప్పుడు ఐడియా లెక్క వచ్చినాము. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది డే. అండ్ అందరు వెళ్ళిపోతారు ఇక. బాయ్ బాయ్. ఇప్పుడు అందరం వెళ్ళిపోతున్నాం. అందుకోసం we will miss Prithvi a lot. అట్లా చెప్పమను. అదే నేను చెప్పమలే we are going to meet him on his marriage next. ఓకే, దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. we miss you all. మళ్ళీ ఇంతట్లో రామి వీళ్ళకి కనిపించారు ఇక ఈ వ్లాగ్ కనిపించారు అందరు. bye 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 bye. సో ఇక వీళ్ళు నెక్స్ట్ వ్లాగ్ నుంచి కనిపించారు. మేబీ ఆఫ్టర్ అ మంత్ దే విల్ బి సీన్ ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. అండ్ రేపు మార్నింగ్ లాంగ్ ట్రిప్ ఒక 360 kilometers అంటే ఇప్పుడు వెళ్ళినాక ఎడిట్ చేయాలి. ఆల్రెడీ 11:48 అయితే మార్నింగ్ 4 o'clock వెళ్ళాలి. బాయ్ బాయ్. ఇది చూడండి, ఇది ఇంతకుముందు మేము తిన్నాం మండి, అది ఎవరికైనా ఇచ్చేస్తాం అక్కడ. సో ఓకే ఓకే బాయ్.